ఆంధ్రప్రదేశ్ మెమరీ చిప్ మేకింగ్ కంపెనీలకు అడ్డాగా మారబోతుందా? ఒక భారీ పరిశ్రమకి సంబంధించినటువంటి సీరియస్ డిస్కషన్స్ ఢిల్లీలో జరిగినట్టుగా సమాచారం వస్తుంది. మెమరీ చిప్స్ మేకింగ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఒక భారతీయ సంస్థ ఆసక్తి చూపిస్తోంది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే గనక భారత్‌కు చెందిన మెమరీ చిప్స్ తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఢిల్లీ వేదికగా రాష్ట్ర అధికారులు ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉండడంతో కంపెనీ వివరాలు వెల్లడించడానికి ఆసక్తి చూపించలేదు. ఒకప్పుడు శాంసంగ్ లాంటి సంస్థలతో పోటీ పడ్డటువంటి ఈ దిగ్గజ సంస్థ ఇప్పుడు ఇండియన్ కంపెనీ చేతిలోకి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజ సంస్థ శాంసంగ్‌తో పోటీ పడ్డ ఈ ఇండియన్ కంపెనీ ఇప్పుడు మెమరీ చిప్స్ తయారీ పైన దృష్టి పెట్టింది. మెమరీ చిప్స్ తయారీలో ప్రస్తుతం హాంకాంగ్ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో మొదటి చిప్ తయారీ సంస్థ తమ ఉత్పత్తులను కనుక ప్రారంభిస్తే మరికొన్ని సంస్థలు ఆ రూట్‌లో వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నారు. ఇంకొక సంస్థ కూడా 4,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మెమరీ చిప్ మేకింగ్‌లో ఇప్పుడున్నటువంటి గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేసే దిశగా అడుగులు పడాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత వరకు రాయితీల రూపంలో ఆకర్షిస్తే గనక పెట్టుబడులు పెట్టొచ్చు. ఒకసారి ఎకోసిస్టమ్ మొదలైతే గనక అనేక కంపెనీలు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ సంస్థతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం.